అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ గోబీ ఆలు అండి. గోబీ ఆలు హరా బరా అండి. అయితే నేను వచ్చేసి ఆయిల్ వేసి జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నానండి. దీంట్లో కరివేపాకు, ఆలుగడ్డ ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆలుగడ్డ ఉడకడానికి టైం పడుతుందా, ఫస్ట్ ఆలుగడ్డ వేసేసుకున్నాను నేను. గోబీని బాగా శుభ్రంగా పురుగులు లేకుండా చూసుకొని బాగా నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి. నేను హాట్ వాటర్లో వేయట్లేను, ఎందుకంటే నాకు పురుగులు ఏమి లేవు, నీట్గానే ఉంది. నేను వీటితో పాటు ఛానల్లో కడిగి ఉంది కాదు చూపించట్లేదు. దీని కాంబినేషన్ ఆలు గోబీ వేసుకోండి. కొంచెం ఆయిల్లో బాగా మగ్గనియాలి, మనం టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఎలా అంటే మనం కొంచెం వేసుకున్నాం కానీ సరిపోతుంది, సరే అలా ఉంటుంది అన్నది టేస్ట్. చూపిస్తాను నేను, వెరైటీగా ఉంటుంది ఇది. సాల్ట్ అండి. 5 minutes తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను అండి, ఎందుకంటే ఆయిల్లో మగ్గుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామనుకోండి పచ్చి వాసన పోయే వరకు రెండు ఒకటేసారి మగ్గుతూ ఉంటాయి. చూడండి ఆయిల్లో మగ్గుతూ ఉంది, మీకు కనిపిస్తుంది కదా ఆయిల్. మనం మిక్సీ పట్టాల్సింది 4-5 కాజులు, 2 టమాటోస్, ఒక 10 to 15 మిర్చి, గ్రీన్ మిర్చి, కొరియాండర్ ఒకటి ఫుల్గా తీసుకున్నాను. మనం గ్రీన్ హరాబరా అన్నాం కదా, ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం కర్రీ కోసం. ఇదండి పేస్ట్ రెడీ అయింది, మనం కర్రీలో వేసేద్దాం. ఇదండి పేస్ట్ వేసాను, టమాటోస్ కూడా అందులోనే పేస్ట్ వేసేసాను. కారం, కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొన్ని వాటర్ మిక్సీలో కడిగి వేసేసాము, సరిపోతాయి, వాటర్ ఎక్కువ వేయద్దు. ఇట్లా ఆయిల్లో మగ్గుతుంది కదా, ఆయిల్లో మగ్గుతుంది అండి, కొంచెం వాటర్ కడిగింది వేసేసాను. ఉడికి మళ్ళీ ఫ్రై దగ్గరికి అవుతుంది. ఆలుగడ్డ గోబీ ఉడకాలి కదా, మీరు ఆల్రెడీ హాఫ్ ఉడికిచ్చారనుకోండి అప్పుడు వాటర్ ఎక్కువ వేయబడలేదు. ఇదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో గరం మసాలా చిటికెడు అంతే. రెడీ అండి, గోబీ ఆలు హరా బరా కర్రీ రెడీ. కొద్దిగా కొరియాండర్ వేసాను నేను. కర్రీ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.